ప్రధానంగా అక్కడ చూసుకుంటే ఖమ్మంకి సంబంధించి ఖమ్మం మున్సిపాలిటీ పాలకవర్గంలో అవినీతి లూసుకులు బయటపడుతున్నాయి. సంపదే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంపై అక్రమాల మచ్చ కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపాలిటీలో ఇంటి దొంగల నియంత్రణ ఏదని కూడా జనం నుంచి ఒక రకమైనటువంటి ప్రశ్న వినిపిస్తోంది. అందిన కాడికి దోచుకుంటున్నారు అధికార పార్టీ కార్పొరేటర్లని, అలాగే ప్రభుత్వ భూములు తమ కుటుంబ సభ్యుల పేరుతో పట్టాలు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారంటూ కూడా ఒక అపవాదు అక్కడ ఉన్నటువంటి నేతల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచార సేకరణ కూడా ప్రముఖులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఖమ్మం నగరానికి సంబంధించి ఈరోజు అభివృద్ధిలో ఎంత ముందుకు వెళ్తా ఉందో అదే సందర్భంలో అవినీతి సందర్భంగా కూడా అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం మున్సిపాలిటీ పాలకవర్గంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష విపక్షాలకు చెందినటువంటి కార్పొరేటర్లపై భూ అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు వెలువెత్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 58, 59వ జీవోకి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ జీవోని పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందే, అట్లాగే పక్క పట్టాలు పంపిణీ చేసి ఇవ్వాల్సినటువంటి నేపథ్యం అయితే ఏదైతే ఉందో దానిని మరుగున పడే విధంగా ఈరోజు సంపన్నులు ఆ అందిన కాడికి దోచుకునేందుకోసం కూడా ఫిట్టింగులు పెడుతూ సెట్టింగులు చేస్తూ దాని కార్పొరేటర్స్ తమ పేర్లతోటి బినామీల పేర్లతోటి ఈరోజు ఈ భూముల్ని ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఆరోపణలు సంచలనం రేపుతాయని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇదే తరుణంలో ఖమ్మం నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అంటే ప్రధానంగా పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించి ఖమ్మం నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం పాలక వర్గంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీనియర్ కార్పొరేటర్స్ గా ఉన్న వాళ్ళు, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్స్ ప్రధానమైన అందరూ కూడా భూమిని ఎక్కడ ఖాళీగా ఉంది ఆ ఖాళీని ఎట్లా మనం 59 జీవోలో చేర్చుకోవాలని చెప్పేసి కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఈరోజు కొన్ని చోట్ల అంటే ప్రధానంగా ఈరోజు బల్లెపల్లి, కైకొండాయగూడెం, ఆ తర్వాత వైఎస్ఆర్ నగర్, దానవాయగూడెం, రామన్నపేట, ఇటు మమతా మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి అష్టలక్ష్మి గుడి పక్కన, అదే నేపథ్యంలో అటు మోతినగరు, దంసలాపురం తో పాటు అల్లీపురం అన్ని ప్రాంతాలలో ఈరోజు ప్రధానమైనటువంటి ఈరోజు భూ ఆక్రమణలు జరిగినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమాచారాన్ని ఈరోజు ఇప్పటికే పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీరియస్ అయినట్లుగా తెలుస్తా ఉంది. ఎక్కడెక్కడ భూ అక్రమాలు జరిగినాయి, ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది అనేటువంటిది కూడా పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈరోజు ఖాళీ స్థలంలో ఇంటి స్థలానికి సంబంధించినటువంటి ఉన్న ప్లేస్ లో ఎటువంటి గృహం లేకున్నా సరే ఇల్లు నిర్మించి వాళ్ళకి పట్టాలు ఇల్లు ఉన్నట్టుగా చిత్రీకరించి పట్టాలు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చాలా తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. ఒక్కొక్క కార్పొరేటర్స్ 100 నుంచి 1000-1500 గజాల వరకు భూమిని ఆక్రమించుకొని ఈరోజు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. కొద్దిమంది కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై లేవనెత్తా ఉంటే, కొద్దిమంది కార్పొరేటర్లు డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉంటే, మరి కొంతమంది కార్పొరేటర్స్ ఆయా ప్రాంతాల్లో 59వ జీవో ప్రకారం ఎటువంటి భూ ఆక్రమాలు చేయాలని చెప్పేసి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నట్టుగా ఈరోజు జోరుగా ప్రచారం జరుగుతుంది. వీటిపై ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు అధికారులు తీసుకోకపోగా రాష్ట్ర ప్రధానంగా ఈ ఖమ్మం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కమిషనర్ కావచ్చు, అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ దృష్టికి కొన్ని సమస్యలు అయినప్పటికీ ఇటీవల కాలంలో ప్రధానంగా పంపింగ్ వేల్ రోడ్ లో ఒక 2000 గజాల భూమిని ఒక ప్రధానమైనటువంటి కార్పొరేషన్ చెందినటువంటి ఒక చైర్మన్ ఆక్రమించుకున్నట్టుగా ఇప్పటికే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ 4 కార్పొరేటర్స్ కలిసి ఆ భూ ఆక్రమణలో షేర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో 2 టౌన్ లో 3 టౌన్ లో ఇప్పటికే కేసులు నమోదు చేసి వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా ఖమ్మం నగరంలో భూ ఆక్రమణలు ప్రధానంగా 58, 59 పేదల కోసం తీసుకొచ్చినటువంటి భూమిని పేదల కంటే ఎక్కువగా ఈరోజు ప్రధానమైనటువంటి కార్పొరేటర్లు సంపన్న వర్గాల దీనిపై లూటీ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా లోకల్లో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, ప్రజలు కావచ్చు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఖమ్మం నగరంలో జరిగినటువంటి ఈ భూ ఆక్రమణ భూదందాల వ్యవహారం ప్రధానంగా రేపు రాజకీయాలపై ప్రధాన ప్రభావం చూపించే అవకాశం కనబడతా ఉంది. రాజశేఖర్, ఓవరాల్ చూసుకుంటే ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ 58, 59 ఏదైతే జీవో ఉందో ఈ జీవో యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం కనుమరుగైపోయి పూర్తిగా నీరు గారిపోయి ఈరోజు కొద్ది మంది సంపన్న వర్గాలకు చేరినటువంటి ఈ యొక్క భూ అక్రమాలకు సంబంధించిన వ్యవహారానిపై ప్రజలు మండిపడతా ఉన్నారు. తక్షణమే వారి నుంచి రికవర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నారు. రాజశేఖర్.
రైట్. ఒకటి ఉపేంద్ర, ప్రధానంగా చూసుకుంటే అంటే ఎన్ని ఎకరాల్లో ఆక్రమ భూదందాకు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది, ప్రధానంగా ఏంటనే విషయం నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు అనేది స్పష్టంగా తెలిసినప్పుడు దాని మీద ఒక కమిటీ ఎంక్వైరీ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ కార్పొరేటర్లు ఎవరు అనేది ఖచ్చితంగా ప్రజలకు కూడా మేలు చేకూరే అవకాశం. ఎందుకంటే ప్రజా ప్రయోజనం కోసం పెట్టినటువంటి భూమిని, కేటాయించినటువంటి భూమిని ఆక్రమించడం అనేది నిజంగా ప్రజల సొత్తుని తీసుకోవడం అనేది ఒక రకమైనటువంటి చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో దీనిపై ఎంక్వైరీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రజల నుంచి ఎలాంటి వాదన వినిపిస్తుంది ప్రధానంగా? రైట్. రాజశేఖర్, ఖమ్మంకి సంబంధించినటువంటి ఖమ్మం కార్పొరేషన్ కి కూటవేత దూరంలో ఉన్నటువంటి ఎన్ఎస్పి క్యాంపు, అదే సందర్భంలో వికలాంగుల కాలనీ రమణగుట్ట ప్రాంతంలో 3 నుంచి 8 ఎకరాల భూమిని ఇప్పటికే కొద్దిమంది కార్పొరేటర్లు ఆక్రమించుకుందరని చెప్పేసి కూడా పత్రికలు కథనాలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆ మున్సిపల్ అధికారులు అలాగే బిల్ కలెక్టర్ వీళ్ళందరూ యొక్క పర్యవేక్షణలో అందరూ కలిసి కుమ్మక్కై ఖమ్మంలో ఉన్నటువంటి కొన్ని చోట్ల భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుని అక్రమాలతో రిజిస్ట్రేషన్ బినామీలతోటి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే అనేక మంది అంటే ఆర్టీఐ యాక్ట్ కి సంబంధించిన కొద్దిమంది నేతలు కావచ్చు, కొద్దిమంది ప్రజా సంఘాల వాదులు కావచ్చు, కొద్ది లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పటికే ఆ కార్పొరేషన్ లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం సంచలనం లేపింది. అయితే ఇదే నేపథ్యంలో అంటే ఇటీవల కాలంలో కార్పొరేషన్ జరిగినటువంటి సమావేశాలలో భూ అక్రమాలు, ఇంటి పేరు కాళేశ్వరంలో ఇంటి పేరు ఇల్లు తప్పుడుగా అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానాన్ని కొద్దిమంది కాంగ్రెస్ కార్పొరేటర్స్, ఇతర కొద్దిమంది కార్పొరేటర్లు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో పాలకవర్గం ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి కొట్టిపడేస్తున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు ప్రధానంగా ఎక్కడెక్కడ జరిగిందో వివరాలు మాకు ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యం తప్ప ఇప్పటి వరకు ఎటువంటి అడుగు కూడా ముందుకెళ్ళకపోవడం పట్ల చాలా మంది అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే పాలక వర్గం అధికారులు అందరూ కలిసి కుమ్మక్కై ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజా సంపదని లూటి చేయడం కోసమే పెద్ద ఎత్తునటువంటి తప్పుడు వ్యవహారానికి పాల్పడుతున్న కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ రాబోతున్నటువంటి సమయంలో ఇట్లాంటి భూ ఆక్రమణలకు సంబంధించినటువంటిది కూడా అధికార పార్టీకి అంత మంచిది కాదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యం. అంటే ఎటువంటి ఇది కనుక ప్రూవ్ అయితే భూకు సంబంధించిన అక్రమాలు ఈ 59 జీవో ద్వారా అతిగా ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో బినామీలు బయటపడితే మాత్రానికి రానున్నటువంటి రోజుల్లో అధికార పార్టీకి ఖచ్చితంగా ఈరోజు జీర్ణం కాదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ భూ ఆక్రమణ ఆరోపణలు ఖమ్మం నగరాన్ని, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో కేటీ రామారావు పర్యటన అనంతరం కూడా ఖమ్మం నగరాన్ని వివిధ రూపాల్లో అభివృద్ధి పథం నడిపించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, కేటీ రామారావు ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో హైదరాబాద్ తో పాటు సమానంగా అభివృద్ధి అవుతుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆక్రమణలో ఈరోజు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, కేటీ రామారావు గారు కావచ్చు, ఇవి ఆయన మచ్చగా మారుతుంది. రేపు రానున్న కాలంలో ఇలాంటి వారిపై రాష్ట్ర మంత్రి కావచ్చు, జిల్లాధికారులు కానీ స్పందించి వెంటనే వీటిపై విచారణకు ఆదేశించకపోతే రానున్నటువంటి రోజుల్లో మరింత ఆరోపణలకి బలం చేకూరే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, రైట్. ఒకటే అంటే ప్రజాపాలకులకు సంబంధించినటువంటి అంటే మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీరు అన్నట్టు ఖచ్చితంగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కానీ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధిష్టానానికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు దరఖాస్తు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎప్పుడు వాళ్ళు దీనికి సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు, ఎప్పటిలోగా పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందో తెలుస్తుందా? రాజశేఖర్, ఇటీవల కాలంలో ఆలస్యంగా ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి పేర్లు కావచ్చు, చేసుకున్న వారు చేసుకున్నట్లుగా మనకి సమాచారం లభించింది. అయితే కొద్ది రోజులు ఒక 30 రోజుల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి సమాచార హక్కు సంబంధించినటువంటి ఈ 30 రోజుల పాటు కొద్ది రోజుల్లో సిసలైనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారు, ఎంతెంత ఆక్రమించుకున్నారు, ఏ డివిజన్ లో ఏ కార్పొరేటర్ అస్సం ఉంది అనేటువంటి అంశాల గురించి కూడా కొద్ది రోజుల్లో వివరాలు వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఇదే సందర్భంలో గృహలక్ష్మికి సంబంధించినటువంటి పథకంలో కూడా కొంత అక్రమాలు అక్కడక్కడ ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అన్ని వివరాల కోసం ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కనబడతా ఉంది. ఓవరాల్ గా ఖమ్మంకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు, భూ అక్రమాలకు సంబంధించి పెనుసంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇదే గనక వాస్తవం అయితే రానున్నటువంటి పాలక వర్గం పూర్తి స్థాయిలో తీవ్రమైన నష్టపోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇటీవల కాలంలో 2 టౌన్ లో 3 టౌన్ లో కేసు నమోదైనటువంటి అంశాలు ఇప్పటికే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టిలో ఉన్నాయి. వీటి పట్ల రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రధానంగా హ్యాట్రిక్ కొట్టాలని చెప్పేసిన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకు ఇట్లాంటి చిన్న ఆరోపణలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు ప్రధానంగా అడ్డుమారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని నియంత్రించడం కోసం కూడా పువ్వాడ అజయ్ కుమార్ తన యొక్క
ఆ ప్రత్యేకతను చాటేందుకు కోసం ఇప్పటికే కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లో అసలైనటువంటి ఆక్రమణదారులు ఎంతెంత ఆక్రమించుకున్నారు, ఎంతెంత నష్టం జరిగే భూమిని, పేదల భూమిని తీసుకెళ్లారని చెప్పేస్తున్న అంశాల గురించి కూడా కొద్ది రోజుల్లో మరిన్ని వివరాలు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. రాజశేఖర్, ఓవరాల్ గా రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క భూ ఆక్రమణల యొక్క పర్యవసనాలు ఎటువైపు దారితీస్తాయి, ప్రతిపక్షాలకి విపక్షాలకి ఎటువంటి ఆరోపణలకు కానీ విమర్శలకు తావిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి సమయం కొద్ది రోజుల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్.